అయ్యో నాన్న. హలో నాన్న. ఏంటి మధు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అసలు ఎక్కడున్నావు? ఫ్రెండ్స్తో ఉన్నా నాన్న, మూవీ చూస్తున్నా. వారాన్ని డిస్టర్బ్ పెట్టుకొని తిరుగులు ఏంటమ్మా, త్వరగా ఇంటికి వచ్చేసి. అలాగే నాన్న, ఒక 1 అవర్లో వచ్చేస్తా. వీడెక్కడున్నాడో. అవైలబులా? నాకు ఆకలిస్తుంది. నడు పోదాంపా. అస్సలు ఒప్పుకోలేదు. నాకు అసలుకే లేదు. చాక్లెట్ తింటావా? ఇంకోసారి తింటావా తింటావా అని అంటే నేను తినేస్తా. ఓ అంటే ఒక సిల్కీవా? అబ్బా మళ్ళీ వాలెట్ మర్చిపోయినా. ఇప్పుడు దాన్నేం అడుగుతాం? ఇస్తుందేమో, కానీ నాయిస్ అయితే పోతుంది. సిల్క్ కాకుండా ఏమొస్తుంది 10 రూపీస్కి? సిల్క్ లేదా? మన దగ్గర సిల్క్ లేదు, ఇవే ఉన్నాయి. డబ్బులు లేవంటే ఇచ్చేదాన్ని కదా. చిచ్చి, నా లైఫ్లో దరిద్రమైన రోజు అంటే రేపు మాత్రం నువ్వు టైం మర్చిపోకే. యా, రేపటి నుంచి మనకి న్యూ లైఫ్ స్టార్ట్ కదా. 2 o'clock అయితే నేను రాలేను, కానీ 4 o'clock అయితే వస్తా. ట్రైన్ ఏమో షార్ప్ 6:30కి ఉంది. వచ్చేటప్పుడు అన్ని మర్చిపోకు. ముందు నువ్వు మర్చిపోకు. అరే ప్లాన్ మనదమ్మా. నేను ఎగ్జాక్ట్ 4 వరకు స్టేషన్లో ఉంటా. అండ్ హౌ యూ ఫీలింగ్? భయమేస్తుంది. సినిమాలో చూస్తుంటేనే ఎలానో ఉంటుంది, కానీ నేనే ఈ డెసిషన్ తీసుకుంటానని అస్సలు ఊహించుకోలేకపోతున్నా. అయినా ఒక అమ్మాయికి చాలా కష్టం తెలుసా? ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరినీ వదిలేసి ఒకరితో లైఫ్ స్పెండ్ చేయడానికి సిద్ధమైపోవడం. అబ్బా నాకు కష్టం కాదు మరి. నా లైఫే కాదు, నాకు అసలు ఫ్యామిలీ లేరు, ఫ్రెండ్సే లేరు. నీకెంత ప్రాబ్లమో నాకు కూడా అంతే ప్రాబ్లం. అయినా మనకి జాబ్ ఉంది, ఒక బ్యాకప్ ప్లాన్ ఉంది. ఇప్పుడు ఇంట్లో నుంచి మనం వెళ్ళిపోయి బయట కలిసి బ్రతకడానికి అమ్మాన డబ్బులను స్పెండ్ చేయట్లేదు కదా. మన సొంత మనీయే వాడుతున్నాం. ఇంట్లో నుంచి ఒక్క రూపాయి తీసుకోవట్లేదు కదా. ఇక ఇంట్లో వాళ్ళ గురించా? రేపు స్టార్ట్ చేస్తారు. ఒక వారం వరకు బాధపడుతూనే ఉంటారు. ఈలోపు నేను మా శ్రీమామతో మాట్లాడించి సెట్ చేపించేస్తా. సెట్ అయితే ఓకే, లేదంటే ఇంకోటి. ఆహా, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు టైంకి వస్తాడా? బ్రో నీ చిలక. చిలక చిలక అనకరే, చుక్కలు చూపిస్తుంది. అబ్బా అంత తోపా? తుర్రుం. నీకు మలక్పేట్ మల్లేష్ తెలుసా? మల్లేషా? నాకేం తెలియదు. మొన్ననే ఏదో పని ఉంటే కుక్కట్పల్లి వెళ్ళినట్టు కదా, ఇంకా రాలేదు. కూకట్పల్లికి కాదు, కామినేని హాస్పిటల్స్లో ఉన్నాడు. వీళ్ళున్నారేంది?
హే అటెటు అంటే ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఉందంట, అక్కడ నుంచి వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోవచ్చు. కథలా? ఇక్కడ మల్లేష్ గ్యాంగ్ ఉంది, అనవసరంగా గెలుపుతారు. ఎందుకు వచ్చినా గొడవ మనకి? మల్లేషా ఆడెవడు? ఇది నా ఏరియా, ఎవడి ఏరియాలో వాడు రుబాబు ఉంటుంది. ఇప్పుడు ఆ కొడుకులు గెలికారే అనుకో, ఆడికి చుక్కలు తప్ప ఇంకేం కనిపించవు. నేనైతే వెళ్తున్నా, నువ్వు వస్తేరా లేకపోతే ఇక్కడే ఉండి సినిమా చూడు. అయ్యా నేను ఎడుకోతున్నా, ఆగే తల్లి చెప్పే ఇంటర్లేదు. ఇది ఎవరికి ఫోన్ చేయాలి? మనకి ఫోన్ చేయాలా? అబ్బా బ్యాలెన్స్ కూడా లేదు ఫోన్లో. సార్ ఏం చేస్తారు చూద్దాం. రే ఏంట్రా రోడ్డుకి అడ్డంగా నించున్నారు? రౌడీజమా? అవునే, మాకు అన్ని ఇజంలో కన్నా నచ్చిన ఏకైక ఇజం రౌడీజం. నాకు ఒక ఇజం అంటే చాలా ఇష్టం. పేరు చెప్పక్కర్లేదనుకుంటా, మీకు అప్పుడే ప్యాక్ అయినట్టుంది. అయినా మేము ముగ్గురున్నామే ఇక్కడ, నేనేం చేసినా అడిగేటోళ్ళు లేరు ఇక్కడ. ఏం చేస్తాం? నువ్వు వెళ్ళరా. వీడికి CPU పగిలింది, వీడు అస్సలు లేవాడు. వీడికి ముక్కు పగిలి బ్లడ్ గారుతుంది, నోట్తో ఊపిరి పీల్చుకుంటున్నాడు. వీళ్ళేస్తే నన్ను అటాక్ చేయొచ్చేమో కానీ వీళ్ళేస్తే డైరెక్ట్ హాస్పిటల్కి. ప్లీజ్ అక్క, ఓడో బట్టలేదక్క, దండం పెడతాక వదిలేక, అగోక రక్తం కూడా కారుతుందక్క. ప్లీజ్ అక్క, మేము పోతా అక్క, ప్లీజ్. రేయ్, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను 3 విషయాలు దాచాను. 1 నా లవ్, 2 నా బ్యాక్లాగ్స్, 3 నా కోపం. ఛాన్స్ ఉంటే ముందు 2 ఇంట్లో వాళ్ళకి తెలియచ్చేమో కానీ 3వది మాత్రం మీలాంటి వాళ్ళకి అంకితం చేస్తున్నా. అయినా ఆ సిచ్యువేషన్లో నువ్వేం చేస్తున్నావురా? నేనా కెమెరాలో పెట్టి గుంజుకెళ్తే వాయమ్మో, దీంతో పెట్టుకుంటే మన పని కూడా. అయినా నా చిల్కన్ నేను వదిలేయాలనుకుంటున్నాను రా. ఎందుకు? నాకు లైఫ్ అంటే ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుందిరా.
హలో సంజు, ఎక్కడున్నావు? నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. బయలుదేరావా? ఏంటి మాట్లాడు. హలో హలో సంజు, వినపడట్లేదా? హలో మాట్లాడు సంజు, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. హలో హలో సంజు, వినపడట్లేదా? ఏమైంది సంజు, మాట్లాడు. మధు మధు మధు, నేను రావట్లేదు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇదంతా లైట్ తీసుకో. పిచ్చా సంజు, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇదంతా నీ ప్లానే కదా? అవును, నేను అన్నా కాబట్టే చెప్తున్నా. వెళ్ళిపో. స్టాప్ కిడింగ్ సంజు, స్టాప్ కిడింగ్. ఇట్స్ నాట్ టైం ఫర్ జోక్స్. నేను ఇక్కడ అందరినీ వదిలేసి నీతో లైఫ్ స్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడేంటిది, ఏం మాట్లాడుతున్నావు? థింగ్స్ చేంజ్ మధు, థింగ్స్ చేంజ్. ఇవాళ ఉండేవి రేపుండవు, రేపుండేవి ఎల్లుండుండవు. ఎందుకో నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది ఇలా మనం ఈ రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వడం. సో నువ్వు కూడా నన్ను లైట్ తీసుకో, ఇంటికి వెళ్ళి పడుకో. ముందే నేను ఇక్కడ ఆర్డర్ ఆడడంతో సీరియస్గా బెట్ మ్యాచ్ ఆడుతున్నా. మధ్యలో నీళ్ళలో ఒకటి పెట్టే. ఆడరా. ఎవరికి రాదురా ఆట? ఫీల్ అవ్వకరా. అసలు ఒక గేమ్లో ఆట వచ్చినాను కన్నా ఆట రానోనికే ప్లస్ పాయింట్స్ ఎక్కువ. అవునా? ఎలా? అదృష్టం బాగుంటే గెలుస్తాడు, లేదంటే కూడుస్తాడు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? ఏమైంది వీడికి? నిజంగానే అంటున్నాడా? అయ్యో, కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సంజు ప్లీజ్ డోంట్ ప్లే విత్ మీ. నా చిలక్కి 3 ప్లస్ పాయింట్స్ రా. ఒకటి వాళ్ళ అయ్యా, ఒకటి వాళ్ళ కజిన్స్, ఇంకోటి నేను. అదే పని చేసినా ఆ ముగ్గురి సపోర్ట్ ఉంటుంది, సజెషన్ ఉంటుంది. మరి ఫ్రెండ్స్? ఫ్రెండ్సా తొక్క. అసలు ఏమైందిరా? మహాతల్లులు ఉంటారు, మొత్తం గుడిపేదాళ్ళే. మధు, నాకెందుకో నీ బాయ్ ఫ్రెండ్ మీద చాలా డౌట్గా ఉంది. అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు. తర్వాత ఏమైనా తేడా అయితే నీ ఇష్టం. అవునా? అవునే పిచ్చిదానా, అక్కడిక్కడ తీసుకెళ్ళి ఏదైనా చేస్తేను? నిజమేనంటావా? నాకెందుకో అతను సైకోలా అనిపిస్తున్నాడు. ఎవతది? వదిలే, తను ఏదో ఊరికే అనింది. వదిలేద్దాన్ని. అయిపోతా, నేను సైకో అయిపోతా. దాన్ని చంపేసి నిజంగానే సైకో అయిపోతా. అయిపోతా నేను. సంజు ఫిక్స్. అసలు వాళ్ళు జెలస్తో అంటారు, జోక్ చేస్తారు, అస్సలు తెలీదు. కానీ 80% ఒక లవ్ స్టోరీ ఎండ్ అయ్యేది అలాంటి అమ్మాయిల వల్లే. లిఫ్ట్ చేయి సంజు, కాల్ లిఫ్ట్ చేయి ప్లీజ్. నాన్న కాల్. నాన్న దగ్గరలోనే ఉన్నాను నాన్న, వస్తున్నా. ఏం నాన్న, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకా 2 వీక్స్లో ఎంగేజ్మెంట్, నెక్స్ట్ వీక్లో పెళ్ళా? ఐఎమ్ జస్ట్ 21. ఐఎమ్ లివింగ్ మై లైఫ్. చూడమ్మా, చిన్నప్పుడు మనం ఉండే ఇంటికి 2 గుమ్మాలు ఉండేవి. ఇంటి వెనకాల ఒకటి, ముందొకటి. అప్పట్లో అందరూ రాముడు మంచి బాగుడు అనేలా చూశారు. ఆ తర్వాత కొన్ని వాస్తుకాల రీత్యా వెనక గుమ్మం మూసేశారు. అప్పటి నుంచి నన్ను అందరూ రావణ్ చూసినని చూస్తున్నారు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? నాన్న అసలు నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? ఏమైనా సంబంధం ఉందా?
అది అమ్మ విషయం. ప్రతి తండ్రికి తన కూతురు పెళ్ళయ్యమ్మ ఒక బాధ్యత. అప్పుడు చెప్పాలనిపించలేదు, ఇప్పుడు చెప్తే అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. ఉంటా మరి. నాన్నేమో ఇలా అంటున్నారు, నేనేమో వీడి కోసం అన్నీ వదిలేసుకొని వచ్చేసాను. వీడేమో లైట్ తీసుకోమంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా? ఒకరోజు దానికోసం వెయిట్ చేశారా? ఎంతసేపు? అరే ఎంతసేపు రా? అరే ఇంకెంతసేపు రా? ఆ తర్వాత ఇంటికి వెళ్ళావా? లేదు, ఆ రోజు నైట్ అక్కడే పడుకొని పొద్దున్న లేచి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళా. హలో హలో అన్నయ్య. నువ్వేం చెప్పకు నాకు. మీ ఫ్రెండ్ నాకు అన్నీ చెప్పింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తుంది రైటో రాంగో అని చెప్పాను. ఏందట? కానీ నువ్వు తీసుకునే డెసిషన్ ఉందే, అది ప్రతి అమ్మాయి చేసేది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో అమ్మా. ఒక్క నిమిషం. కానీ ఒకవేళ నెగిటివ్ అయితే ఈసారి అయినా డెసిషన్ తీసుకునే ముందు నీకు ఫ్యామిలీ ఉందని ఆలోచించమా. బాయ్, ఉంటా మరి. ఏమన్నా అవసరం ఉంటే మళ్ళీ ఫోన్ చెయ్యి. యా, రేపటి నుంచి మనకి న్యూ లైఫ్ స్టార్ట్ కదా. 2 o'clock అయితే నేను రాలేను, కానీ 4 o'clock అయితే వస్తా. ట్రైన్ ఏమో షార్ప్ 6:30కి ఉంది. వచ్చేటప్పుడు అన్ని మర్చిపోకు. ముందు నువ్వు మర్చిపోకు. అరే ప్లాన్ మనదమ్మా. నేను ఎగ్జాక్ట్ 4 వరకు స్టేషన్లో ఉంటా. ఇదే ఇంకా లాస్ట్. ఒకసారి కాల్ చేసి చూసి. హలో సంజు. మధు, నాకు కోపం తెప్పించకు. వదిలే నన్ను. అన్నీ మర్చిపో. ఇది నువ్వు బ్రేకప్ అనుకుంటావో, వీడు నన్ను వదిలేశాడు అనుకుంటావో, నీ ఇష్టం. మొత్తానికి ఇది ఇంతటితో ఎండ్ అయింది. నేను హ్యాపీ, నువ్వు ఇంకా హ్యాపీ అనుకుంటా. సో ఈ హ్యాపీ ఎండింగ్ ఫ్రీడమ్ ఇచ్చేసింది. నేను చెప్పేది విను సంజు. ఫ్లై.
నాకు ఇంకొకటి ఆప్షన్, అంతే. ఇంకా అంతే, ఇంకా నాకెవ్వరు లేరు, నేను చచ్చిపోతా. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. ఎనీ ప్రాబ్లం? పర్లేదు చెప్పండి. ఏం లేదు, నథింగ్. పర్లేదు చెప్పండి. మిమ్మల్ని చూస్తే బ్యాడ్ పొజిషన్లో ఉన్నట్టున్నారు. రాహుల్, 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. అందరికన్నా ఎక్కువగా ప్రేమించే అతను కూడా నన్ను చాలా బాగా చూసుకునేవాడు. సడన్గా వాళ్ళ ఇంట్లో కట్నంకి ఆశపడి పెళ్ళి ఫిక్స్ చేశారు. ఇంట్లో చెప్పాడు మా మ్యాటర్, ఒప్పుకోలేదు. సో లేచిపోవడానికి సిద్ధమయ్యాం. నేను అతని కోసం అన్నీ వదిలేసి తనతోనే లైఫ్ స్పెండ్ చేయాలని సిద్ధమై వచ్చేసా. కానీ తీరా ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కోసం దాన్నే చేసుకుంటాడంట. నన్ను ఇదంతా లైట్ తీసుకోమని నన్ను మర్చిపో అన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఎట్టెళ్ళాలి? ఇంట్లో అయితే రేపో మాపో పెళ్లి చేసేస్తారు. వీడు లేకుండా అస్సలు బ్రతకలేను. సో నాకు ఇంకా బ్రతకాలని లేదు. నేను చచ్చిపోతా. పిచ్చా నీకేమైనా? చస్తా అంటావేంటి? వాడేనా ఇంకా నీకు లైఫ్? నిన్ను నమ్ముకొని నీ పేరెంట్స్ లేరా? ఏంటి చస్తావా? పోయితే దూకు. అసలేమనుకుంటున్నావు? ఇదొకటే నీ డెసిషనా? అవసరమైతే ఎదిరించు, లేకపోతే ఏం చేయకుండా కూర్చో. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఎదిరిస్తా. ఇంటికెళ్ళి తెలుసుకుంటా. అది తనని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. అయినా ఒకరిని మోటివేట్ చేయడంలో ఆనందమే వేరు. ఇప్పుడు నేనేం చేయాలి? వీడేంది? వీడేంది ఇక్కడ ఉన్నాడు? అప్పుడే షూటింగ్ అయిపోయిందా? వచ్చినావా? అయిపోయినా పోయి. అంతేనా? అంతే. ఇక ఇంకో అమ్మాయి ఎవరు? మీ ఫ్రెండా? ఏ అమ్మాయి? అన్ని సెట్టా? ఆల్ సెట్టా? అంతా ఓకే? సెట్ చేసిన పో. నువ్వే లేట్ పో. అంతా ఓకేనా? ఓకే పో. మధు ఇప్పుడు నేను కళ్ళు చూసి మాట్లాడలేను, కానీ మాట్లాడతా. ఎందుకంటే నేను చూడకుండా ఉండలేను కాబట్టి.
అయినా నేను చేసిన తప్పుకి నాకు అర్హతే. కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాల్సిందే. ఈ స్టేషన్లో ఇప్పటివరకు జరిగిందంతా ఒక డ్రామా. మొత్తం మీద ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ అయింది. ఒక అమ్మాయిని తన లవర్ లేచిపోదామని చెప్పి వదిలేసి హ్యాండ్ ఇస్తే తను ఎలా బాధపడుతుంది, తను ఏం చేస్తుంది, తన డెసిజన్ మేకింగ్ ఎలా ఉంటుంది, సూసైడా, రియలైజా, ఒక ఫీమేల్ మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ మీద ఇది మొత్తం రన్ అయింది. మా డైరెక్టర్ గారు రియాలిటీ అని అంటుంటే నేనే ఇలా సెట్ చేశా. అంతేగాని నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ ట్రూలీ లవ్ యూ మధు. ఏమనుకుంటున్నావురా? నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నేనేమైనా చేసుకోనంటే ఎట్లా కనిపిస్తున్నాను నీకు? నీకోసం ఎంత ఏడ్చాను తెలుసా? ఇదంతా షార్ట్ ఫిల్మా? ఛీ! అరే ఆగే అమ్మ తల్లి, ప్లీజ్. సారీ ఓకేనా? కూలా. మరి ఆ అమ్మాయి ఎవరు? ఏమ్మాయి? స్టేషన్లో నాలా ఏడ్చిందిగా. నీలానా? హే నీ వ్యాలిడ్. హే థ్యాంక్ యూ. నేను చెప్పానే తినే. నువ్వెవరు? డైరెక్టర్ అని పెట్టిండా నీ క్యారెక్టర్? వీడేవాడు? నా బాయ్ ఫ్రెండ్. హే వాట్స్ గోయింగ్ ఆన్? ఏమవుతుంది ఇక్కడ? ఏ డైరెక్టర్, ఆ అమ్మాయి ఎవరు? ఓవర్ యాక్షన్ చేస్తుంది. త్వరగా పేమెంట్ ఇచ్చి పంపించేపో. అసలు ఆ అమ్మాయి ఎవరు నాకు నిజంగా తెలియదు. స్టేషన్లో కనిపిస్తే మీ ఫ్రెండ్ ఏమో అనుకున్నా. అవునా? అమ్మాయి ఎవరు నీకు తెలియదు, నాకు తెలియదు. షార్ట్ ఫిల్మ్ చెప్పేంత వరకు ఆమెకు కూడా తెలియదు. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది మరి? తను రియల్ క్యారెక్టరే. ఎవరో యాక్ట్ చేయమంటే తను చేయలేదు. తను బాధపడుతుంది దాన్ని బట్టి చెప్పచ్చు. నాలాగే పక్కన ఏడుస్తూ కనిపించింది. వెళ్ళి అడిగితే సేమ్ స్టోరీ. లేచిపోదామని ఫిక్స్ అయ్యి అందరినీ వదిలేసి అతని కోసం వస్తే వాడేమో హ్యాండ్ ఇచ్చాడు. తనేమో సూసైడ్కి సిద్ధమైంది. అప్పుడు నేను ధైర్యం చెప్పేసరికి తను ఆగిపోయింది. మొత్తం మీద నన్ను పెట్టి షార్ట్ ఫిల్మ్ ఏదో తీశారు కానీ ఒక అమ్మాయిని సూసైడ్ నుంచి తప్పించారు. చూడండి తను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. ప్రియా, ఇంట్లో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తున్నా. ఎక్కడున్నా చెప్పు. హలో ప్రియా, హలో. సరే మరి ఈవినింగ్ వస్తున్నావుగా మా ఇంటికి? ఎందుకో? మా డాడ్తో మాట్లాడాలి బాబు. ముందే 2 వీక్స్లో ఎంగేజ్మెంట్. ఎలా అయినా చెడగొట్టేయాలి. ఒప్పుకుంటారంటావా? ఒప్పిద్దాం. నీకు తెలుసా, నేను మీ నాన్నతో ఆల్రెడీ మాట్లాడేసా. ఏంటి? నమ్మవా? అయితే పో, మీ ఇంటికి వెళ్ళి చూడు. మంచి కలర్ఫుల్ కార్డు ప్రింట్ అయి ఉందంట. అదమ్మా చిల్కా సంగతి. ఎప్పుడు మీ డాడీకి నీకు ఫ్లాష్ అంటావు, ఎందుకలా? పాకిస్తాన్ వాడు ఇండియా వాడిని తిట్టుకొని ఉంటాడేమో కానీ మా నాన్నని తిట్టుకొని ఉండలేదు. సరేలే, ఏదో ఒకటి చాక్లెట్ అయినా తెచ్చావా? ఇదిగో 5 స్టార్. మా శ్వేతకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సెలబ్రేషన్స్ ఇచ్చాడు తెలుసా? అన్ని చాక్లెట్స్ ఒక్కలేదంటే కరువు అనుకుంటారు. ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తావు. నవ్వకు, నీకు ప్రతిదీ జోకే.